సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. మంచిర్యాల జిల్లాలోని అన్ని భూగర్భ గనులు ఓపెన్ కాస్టులలో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3 గని వద్ద నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. ఇక ఇదే అంశంపై టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డితో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరుబాట పట్టింది. ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పలు దశల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నది. ఈరోజు బెల్లంపల్లి సింగరేణి రీజన్లోని శ్రీరాంపూర్తో పాటు మందమరి బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని అన్ని భూగర్భ గనులు ఓపెన్ కాస్టులు డిపార్ట్మెంట్ల వద్ద సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఇవాళ ఈ నిరసనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? 2023 డిసెంబర్ 27న జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి 47 డిమాండ్లతో ఏఐటీసీ 6 గ్యారంటీలతో ఐఎన్టీసీ సింగరేణి కార్మికులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత వారి యొక్క విధులు నిర్వహించకుండా యాజమాన్యానికి తొత్తులుగా మారిపోయారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ సంఘాలుగా తయారైన ఈ సంఘాల వల్ల సింగరేణి కార్మికులందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని అప్పటి ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగాఢంగా నమ్ముతారో, ఎలాగైతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి 10 సంవత్సరాలు అధికారం కట్టబెట్టి కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులు సాధించడంలో ముందున్న సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అంటే వారి యొక్క సూచనల ప్రకారం మా యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఈరోజు పోరుబాట చేపట్టడం జరిగింది. ఓవైపు కోల్ ఇండియా స్థాయిలో కూడా ఇప్పటికే ఆల్రెడీ లాభాల వాటా ప్రకటించారు అంతటా కూడా. ఎందుకు ప్రధానంగా ఇవాళ సింగరేణిలో లాభాలు ప్రకటించడానికి యాజమాన్యం వెనుకకెళ్తా ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు చేసే మోసం ఇప్పుడు ప్రస్ఫుటంగా బయటపడుతుంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్థిక సంవత్సరం గడిచి 5 నెలలు అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సంస్థకు వచ్చిన లాభాల గురించి ప్రకటించడం జరిగింది. కానీ సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న లాభాలు ఎంత అనేది కూడా ఇంతవరకు ప్రకటించకపోవడానికి కారణం, గత సంవత్సరం వాళ్ళు అన్యాయం చేసి 16.9% ఇచ్చినప్పుడు కార్మికుల పక్షాన నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు చేసి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏదైతే అడిగిందో, మీరు లాభాల వాటా ఎంత వచ్చిందని తప్పు చెప్తున్నారు కాబట్టి ఆడిట్ షీట్ చూపించమంటే ఇంతవరకు చూపించలేదు. సింగరేణి కార్మికులకు మరొక సంవత్సరం ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పోరుబాట చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఒకటి చెప్పండి, గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేలాది మంది కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయ్యారు. అలాగే వాళ్ళ వారసులు కూడా ఇవాళ సింగరేణిలో ఉద్యోగాలు చేస్తూ యువరక్తంతో కూడా ఇవాళ సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత 4 నెలలుగా మెడికల్ అన్ఫిట్ లేకుండా గత నెలలో మెడికల్ అన్ఫిట్ చేసి కేవలం 4-5 మాత్రమే కార్మికులను అన్ఫిట్ చేసింది? దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? 25 సంవత్సరాల క్రితం ఇదే జాతీయ సంఘాలతో కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు, ఆ రోజు చంద్రబాబు మోకాళ్ళ కడబెట్టిన వారసత్వ ఉద్యోగాలను తప్పనిసరిగా మేము ఇస్తామని కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారసత్వ ఉద్యోగాలను 2016లో ప్రకటిస్తే ఈ వారసత్వ ఉద్యోగాలను కార్మిక నియామకాలను కూడా బోడగొట్టి కేసీఆర్ గారు ఏమైతే చేసినారో ఆనవాళ్ళన్నీ చెరిపేయాలని చూస్తున్నారు. దీనికి కార్మిక లోకమంతా ముక్త కంఠంతో ఖండిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కార్మికుల కొరకు పోరాడాల్సిన సంస్థ ఈ ప్రాంత సంస్థ కాబట్టి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు దశల వారీ ఆందోళనలు చేపడితే ఇమ్మీడియట్గా మెడికల్ బోర్డును పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ వీటిని ఆపేసి 4-5 నెలలకోసారి హైదరాబాద్ పిలిపించుకొని అక్కడ ఇవ్వడం వలన ఒక్కొక్కరికి 5-6 నెలల సీనియారిటీ లాస్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఏదైతే సింగరేణిలో కార్మికుల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా నల్ల బ్యాడ్జీలతో గన్ల వద్ద నిరసనలు తెలియజేస్తా ఉన్నది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. SRP 3 నుండి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.